ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశీ విశాలాక్షి రక్షమాం. కాశీ విశాలాక్షి గురించి తెలుసుకుందాం. ఓం లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురోహూతిక ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ పీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. కాశీ విశాలాక్షి గురించి తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాల్లో 17వది శ్రీ విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠంలోని గర్భాలయంలో విశాలాక్షి 2 రూపాలతో దర్శనమిస్తుంది. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు గలదే అని అర్థం. విశాలాక్షి దేవి కొలువు తీరిన అత్యంత పుణ్యప్రదమైన క్షేత్రమే వారణాసి. అమ్మ కొలువైన శక్తి క్షేత్రం కాశీ. కాశీ క్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానది తీరానుంది. గుడిలోకి వెళ్ళంగానే మనకు కనిపించే అమ్మవారు అర్చకమూర్తి. కుంకుమ పూజ టికెట్ తీసుకుని పూజ చేయించుకుంటే శ్రీచక్రాన్ని చూసి ఆ శ్రీచక్ర మేరుకి కుంకుమతో పూజ చేసుకుని మనం దండం పెట్టుకోవచ్చు. అమ్మకు గనక చీర సమర్పిస్తే అమ్మవారికి తాకించి ఆ చీరని మనకి ఇస్తారు. జగన్మాతయే కాశీలో విశాలాక్షిగా వెలిసింది. సతీదేవి చెవిపోగు పడ్డ ప్రదేశమే అమ్మవారి క్షేత్రం. అయ్యవారి జ్యోతిర్లింగాలతో పాటు అమ్మవారి శక్తిపీఠం కూడా కావడంతో ఈ క్షేత్రం ఎంతో ఆరాధ్య దైవంగా మనం కొలుచుకుంటూ ఉంటాం. ఆది దంపతులు స్వయంగా వెలిసిన అరుదైన క్షేత్రం. గంగానదీ తీరంలో మీర్ ఘాట్ వద్ద కాశీ విశ్వేశ్వరుని గుడికి కొంత దూరంలో విశాలాక్షి అమ్మవారి క్షేత్రం ఉంది. వారణాసిలో సతీదేవి కన్నులు పడిన కారణంగా ఇక్కడ కాజలి పండుగ అంటే కాటుక పండుగ అన్నమాట. వారణాసిలో ఈ పండుగని మహిళలు ఆచరిస్తారు. విశాలాక్షి ఆలయంలో కూడా ఈ కాజలి పండుగని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా భాద్రపద శుద్ధ తది నాడు వారణాసిలో ఈ ఉత్సవం జరుగుతుంది. కాలభైరవ ఆలయానికి 2 వీధుల అవతల దక్షిణంగా ఉండే వీధిలో విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది. ఈ విశాలాక్షి దేవి ఆలయంలో శ్రీచక్రం ఉండటాన్ని మహా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి పురాతన విగ్రహాన్ని ఉద్భవమూర్తిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న విగ్రహానికి వెనక వైపున ఈ విగ్రహం ఉంది. ఆలయంలో అమ్మవారు బంగారు తొడుగుతో దర్శనమిస్తారు. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ పుష్పమాలంకృతారాలైనటువంటి ఆమెను భక్తులు మనసారా పూజిస్తే తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. కాశీ విశాలాక్షి అమ్మవారికి గౌరి అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో పార్వతీదేవి అన్నదానం చేయడం వల్ల పార్వతీదేవిని అన్నపూర్ణగా కొలుస్తూ ఉంటారు. ఈ తల్లిని కాశీలోని అన్నపూర్ణేశ్వరిగా, మరొక అంశతో కంచిలో కామాక్షి మాతగా కొలుస్తారు. కాశీలో విశాలాక్షి మాత దేవాలయం అన్నపూర్ణాదేవి ఆలయానికి అత్యంత సమీపంలో ఉంది. ఈ ఆలయ గోపురం దక్షిణాది సంప్రదాయ శైలిలో ఉంటుంది. కాశీలో మరణించిన వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుంది. కాశీ విశ్వనాథుడు మహాకాళ రూపం ధరించి వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. కాశీలో మరణించిన వారికి శివుడు వారి ఆత్మ యొక్క చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని మన పెద్దలు చెప్తారు. వారణాసిలో వ్యాస భగవానునికి ఆయన శిష్యులకు 7 రోజుల పాటు భిక్ష దొరకలేదు. ఆయనకి విపరీతమైన కోపం వచ్చి కాశీని
కాశీనగరం మొత్తం కరువు కాటకాలతో నిండి క్షామమయం కావాలని శపిస్తాడు. అప్పుడు విశాలాక్షి దేవి ఒక బ్రాహ్మణ గృహిణిగా మారి తన ఇంటికి వ్యాస భగవాన్ని అతని శిష్యులను భిక్షకు ఆహ్వానిస్తుంది. వారందరినీ విశాలాక్షి విశ్వేశ్వర దంపతులు షడ్సోపేత మృష్టాన్నం భోజనం పెడతారు. అయితే వ్యాసుడు కాశీపట్నాన్ని శపించటాన్ని మహానేరంగా భావించిన శివుడు వ్యాసుడిని కాశీక్షేత్రం నుంచి బహిష్కరిస్తాడు. వ్యాసుడు కాశీని విడిచి అక్కడి కొంత దూరాన ఒక నగరాన్ని నిర్మించుకుంటాడు. అదే వ్యాసకాశిగా పిలువబడుతోంది. అన్నపూర్ణమాత లాగానే విశాలాక్షి మాత కూడా శివుడికి భోజనం సమకూరుస్తుంది. కాబట్టి విశాలాక్షి పెట్టిన భోజనానికి సంతృప్తి చెందినటువంటి పరమేశ్వరుడు కాశీ క్షేత్రానికి ముఖ్య దేవతగా ఉండే యోగ్యతను ఈమెకు కల్పిస్తాడు. చాలా కాలం అన్నపూర్ణమాత అంటే విశాలాక్షిదేవి అనే భావించారు. కాలక్రమంలో రెండు కూడా వేరువేరు ఆలయాలు ఏర్పడ్డాయి. విశ్వనాథుని గుడి దగ్గరలో అన్నపూర్ణ ఆలయం ఉంటే దీనికి కొద్ది దూరంలో విశాలాక్షి ఆలయం ఉంది. వివాహం కాని యువతులు గంగా స్నానాన్ని ఆచరించి అత్యంత నియమనిష్టలతో విశాలాక్షిని అర్చిస్తే త్వరలోనే అనుకూలుడైన భర్త లభిస్తాడనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఇక్కడ నల్లరాతి అమ్మవారి విగ్రహాలు తేజోవంతంగా ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. మహిమాన్వితమైన కాశీ పుణ్యభూమిలో కొలువైన విశాలాక్షి దేవిని నవరాత్రుల సందర్భంగా దర్శించుకునే వారికి సకల సంపదలు సంతోషాలు అన్నీ కూడా చేకూరుతాయి. దసరా నవరాత్రుల్లో ప్రత్యేకమైన హోమాలు అర్చనలు పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశాలు మనకి మూడే మూడు: కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని. కాశీలోని విశాలాక్షి మందిరంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇచ్చే హారతి తప్పకుండా చూడవలసిందే. ఒక అందమైన ఆధ్యాత్మిక ఆనందం ఆ హారతిని చూడటం. మనకి హారతి ముగియంగానే నైవేద్యంగా ప్రసాదాన్ని పెడతారు. మనం కాశీ విశాలాక్షిని దర్శించి ఆవిని సేవించుకోవాలి. సేవింతు నీ వేళ కన్యాకుమారి, నీవే మా తల్లి చూపింపు ముదారిని. సేవింతు నీ వేళ కన్యాకుమారి. కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి, కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి, మధురలో మీనాక్షి మాతా నమస్తే. మధురలో మీనాక్షి మాతా నమస్తే. సేవింతు నీ వేళ కన్యాకుమారి. శాంభవి శంకరి కాత్యాయని అంబ, శాంభవి శంకరి కాత్యాయని అంబ, ఉజ్జయినిలో మహంకాళి నమస్తే. సేవింతు నీ వేళ కన్యాకుమారి. పీఠికపురములో పురుహూతికా శక్తి, పీఠికపురములో పురుహూతికా శక్తి, విజయవాడ కనక దుర్గా నమస్తే. సేవింతు నీ వేళ కన్యాకుమారి, నీవే మా తల్లి చూపింపు ముదారిని. సేవింతు నీ వేళ కన్యాకుమారి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.